सीपीएम के ज़िला सेक्रेटरी जी राजू ने जहीराबाद एरिया अस्पताल में डॉक्टरों और अमले की खाली आसामियों को फौरी पूर्ण करने का मुतालबा किया। अस्पताल के दौरे के दौरान उन्होंने सुपरिटेंडेंट डॉक्टर किरण से मुख्तलिफ मसाइल पर तबादला ख्याल किया। उन्होंने 1 साल कबल मुकम्मिल होने वाले नए ज़चगी व बच्चों के वार्ड्स को फौरी तौर पर आवाम के लिए शुरू करने, खुसूसी डॉक्टरों की तकर्री, स्कैनिंग की सहूलत और ज़रूरी अद्वियात की दस्तियाबी को यकीनी बनाने का भी मुतालबा किया ताकि आवाम को बेहतर तिब्बी खिदमात फराहम की जा सके। जी राजू ने महकमे सेहत के वज़ीर से फौरी मदाखलत करते हुए अस्पताल के बुनियादी मसाइल हल करने और फौरी इक़दाम करने की अपील की। सीपीएम पार्टी ఆధ్వర్యంలో జైరాబాద్ పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది। ఈ ఏరియా ఆసుపత్రిలో అనేక రకాల సమస్యలు ప్రజలు నిత్యం ఎదుర్కొంటూ ఉన్నారు। ఈ చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి, జైరాబాద్ పట్టణం నుంచి అనేక మంది పేదలు నిత్యం దాదాపు 1000 మందికి పైన ఈ హాస్పిటల్కు వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నారు। ఇంత పెద్ద హాస్పిటల్లో మరి 50 మంది డాక్టర్లు ఉండాలి, అన్ని రకాల స్పెషలిస్టు ఉండాల్సిన అవసరం ఉంది। కానీ 50 మందికి కేవలం 18 మంది మాత్రమే ఇందులో పనిచేస్తూ ఉన్నారు। అత్యధిక మంది డాక్టర్లు ఇక్కడ నుంచి డిప్యుటేషన్లో వెళ్ళడం వలన ఈ ఆసుపత్రిలో ముఖ్యమైన విభాగం గైనకాలజీ కానీ, ఆర్థోపెడిక్ కానీ, పిల్లలకు సంబంధించిన కానీ ముఖ్యమైన చూడాల్సిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్ లైన్లు డిప్యుటేషన్లు కావడంతో ఇక్కడ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నది। వెంటనే వాళ్ళ డిప్యుటేషన్లు వెంటనే క్యాన్సిల్ చేసి డాక్టర్లను వెంటనే ఇక్కడ పంపించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను। ఈ జిల్లాకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్వయాన ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు। మరి దామోదర్ రాజనరసింహ గారు సంగారెడ్డిలోనే ఉంటారు। వెంటనే ఈ డిప్యుటేషన్ అన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి డాక్టర్లను ఇక్కడ కేటాయించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను। అదేవిధంగా ఈ హాస్పిటల్లో సుమారు 80 మందికి పైన స్టాఫ్ ఉండాలి, కానీ 40 మంది కూడా సరిగా లేరు। స్టాఫ్ నర్సులను ఎవరిని అడిగినా కూడా ఒకరిద్దరు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు। వాళ్ళ మీదనే అత్యధిక లోడ్ పడుతున్న పరిస్థితి ఉన్నది। మరి ఇక్కడ ఇంత పెద్ద ఏరియా ఆసుపత్రికి సంబంధించిన సిబ్బందిని కూడా తక్షణమే నియమించాలి। అత్యధిక మంది ట్రాన్స్ఫర్ అయ్యి ప్రమోషన్లు వచ్చి వెళ్ళిపోయారు। మరి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఉన్న హాస్పిటల్లో పనిచేయాల్సిన సిబ్బందిని వెంటనే ఫిలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది। వెంటనే ఆ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతాము। అదేవిధంగా పిల్లలకు సంబంధించిన కొత్త హాస్పిటల్ ఆల్రెడీ బిల్డింగ్ కట్టి ఉన్నది। అదేవిధంగా గైనకాలజీ ప్రసూతి వార్డు కూడా కొత్త బిల్డింగ్ కట్టి ఉన్నది। ఈ దగ్గర సంవత్సరం పూర్తి అవుతూ ఉంది, ఆ బిల్డింగ్లు కూడా పూర్తయి। మరి సంవత్సరం అవుతూ ఉన్న ఆ బిల్డింగ్లను ఎందుకు ఓపెన్ చేయడం లేదు? ఇప్పుడు ఆ బిల్డింగ్లు కనుక ఓపెన్ చేస్తే ప్రసూతి వార్డు, పిల్లల వార్డు అక్కడ వెళ్తే ఇక్కడ జనరల్ ఆపరేషన్లు చేయడానికి సిద్ధంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ డాక్టర్లు చెప్తా ఉన్నారు। జనరల్ ఆపరేషన్ చేయాలంటే కూడా దానికి అవసరమైన సౌకర్యాలు ఈ హాస్పిటల్లో లేవనేది స్పష్టంగా కనబడతా ఉన్నారు। ఇక్కడున్న అనేక మంది చెప్తా ఉన్నారు, ఇక్కడ డాక్టర్లు కాదు, ఇక్కడ జైరాబాద్ హాస్పిటల్కే సుస్తొచ్చింది, జ్వరం వచ్చిందని చెప్పేసి అనుకునే పద్ధతిలో ఉన్నది। మరి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, కలెక్టర్ కానీ ఏం చేస్తూ ఉన్నారు? తక్షణమే దీని మీద చర్యలు చేపట్టి ఇక్కడున్న సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం। దాంతోపాటు ఈ హాస్పిటల్లో పారిశుద్ధ్యం కానీ, అదేవిధంగా రోడ్డు నడవడానికి గుంతలు ఉన్నది, వాటి సమస్యలు కూడా తక్షణమే పరిష్కారం చేయాలి। అనేక రకాల మందులు కూడా ఇక్కడ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు। ఆ మందులను కూడా అన్ని రకాల మందులను సరఫరా చేసేటట్లు, అన్ని రకాల టెస్టులను కూడా చేసేటట్లుగా చర్యలు తీసుకోవాలి। ఎందుకంటే జైరాబాద్ చుట్టుపక్కల అనేక మంది సంగారెడ్డికి రావడానికి అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది, కానీ ఇక్కడ నుంచి అక్కడ రావడం అంటే చాలా దూరము। ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పేదలందరూ కూడా ఈ ఆసుపత్రిని పెద్ద ఆసుపత్రిగా భావించి పేదలు ఎక్కువ మంది ఇక్కడ వస్తారు। కాబట్టి గరీబోలకు సంబంధించిన సమస్య పరిష్కారం కావాలంటే తక్షణమే ఈ ఆసుపత్రిలో ఉన్న సమస్యలన్నిటి కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। లేకుంటే మాత్రం ఈ ఆసుపత్రిలో ఈ సమస్యలు పరిష్కారం చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుంది। అది రాకుండా ఉండాలంటే కలెక్టర్ గారు, మంత్రి గారు తక్షణమే ఈ హాస్పిటల్ మీద దృష్టి పెట్టి సమస్యలు పరిష్కారం చేయాలి, కొత్త బ్లాక్లను వెంటనే ఓపెన్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మరోసారి హెచ్చరిక చేస్తాం।